హలో అండి అందరికీ. దొండకాయలు కట్ చేసే పని లేకుండా చాలా ఈజీగా సింపుల్గా దొండకాయ ఉల్లి వెల్లుల్లి కారం వేపుడు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. కూర ఏమీ అవసరం లేకుండా జస్ట్ వేడి వేడి అన్నంలో ఈ వేపుడు వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా దొండకాయలను శుభ్రంగా కడిగేసి అంచులు కట్ చేసుకొని, పెద్ద దొండకాయలు అయితే ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా మధ్యలోకి కట్ చేసుకొని చిన్న మిక్సీ జార్లో వేసుకొని జస్ట్ 1 లేదా 2 పల్సులు ఇవ్వండి. మరి మెత్తగా ఫైన్ పేస్ట్గా కాకుండా కొంచెం బరకగా చేసుకోవాలి. లేత దొండకాయలు అయితే అంచులు కట్ చేసుకొని మధ్యలోకి కట్ చేయకుండానే వేసేయండి. వేసేసి మరి ఫైన్ పేస్ట్గా కాకుండా జస్ట్ 1 లేదా 2 పల్సులు ఇస్తే సరిపోతుంది. పచ్చి దొండకాయలు 10 తీసుకుంటే పండువి ఎండైనా తీసుకోండి. అంటే పండు దొండకాయలు కొంచెమైనా వేయండి, టేస్ట్ అనేది బాగుండిద్ది. ఇలాగా దొండకాయలను కొంచెం బరకగా చేసుకున్న తర్వాత కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు 2 టేబుల్ స్పూన్లు దాకా వేసుకోవాలి. తాలింపు దినుసులు వేసుకొని కరివేపాకు రెబ్బలు వేసుకొని తాలింపు అనేది మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత దొండకాయలు బరకగా చేసుకున్నాం కదా, ఆ బరకగా చేసుకున్న పేస్ట్ వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 4-5 నిమిషాల దాకా ఇలాగ కలుపుతూ కుక్ చేసుకోవాలి. 4-5 నిమిషాలకి మనకి దొండకాయలు పచ్చి వాసన అనేది పోయిద్ది. దొండకాయలు పచ్చి వాసన పోయిన తర్వాత మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 నుంచి 7 నిమిషాల దాకా కలుపుతూ కుక్ చేసుకోవాలి. పైన ఇలాగ ప్లేట్ పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ 5-7 నిమిషాల దాకా కుక్ చేసుకోండి. 5-7 నిమిషాల తర్వాత 1 స్పూన్ సాల్ట్ అలాగే 1 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి 7 నుంచి 8 నిమిషాల దాకా మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ 7-8 నిమిషాలలో ఉల్లి వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక మీడియం సైజ్ ఆనియన్ పైన తొక్కు తీసేసి ఇలాగ నిలువుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 20 నుంచి 25 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండానే వేసుకోండి, బాగుండిద్ది. అలాగే సాల్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకొని రెడ్ చిల్లీ 2 టేబుల్ స్పూన్ల నుంచి 3 టేబుల్ స్పూన్ల దాకా రెడ్ చిల్లీ వేసుకొని ఫైన్ పేస్ట్గా చేయండి. మీరు నీళ్ళు ఏమి వేయాల్సిన అవసరం లేదు, నీళ్ళు వేయకుండానే ఇలాగ ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఉల్లి వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ పేస్ట్ని దొండకాయల వేపుడు మనం రెడీ చేసుకున్నాం కదా, దానిలో వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. మంట లో ఫ్లేమ్లోనే పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టేసి పైన ప్లేట్ పెట్టేసి ఒక 7-8 నిమిషాల దాకా కుక్ చేసుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ఉల్లిపాయలు బాగా వేగేదాకా కుక్ చేసుకోవాలి. అంటే ఉల్లిపాయలు ఫైన్ పేస్ట్గా చేసి వేసాం కదా, అది స్మెల్ వస్తుంది. అందుకని పచ్చి వాసన ఉల్లిపాయల పేస్ట్, ఉల్లి వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా 7 నుంచి 8 నిమిషాల దాకా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలాగా ఉల్లి వెల్లుల్లి పచ్చి వాసన పోయిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని, సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం వేసుకొని ధనియాల పొడి 1 స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలపండి. ధనియాల పొడి మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాగ ధనియాల పొడి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. కూర ఏమీ అవసరం లేదు, జస్ట్ వేడి వేడి అన్నంలో ఈ దొండకాయ ఉల్లి వెల్లుల్లి కారం వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.